హాయ్ అండి. వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బీరకాయ మసాలా కర్రీ అండి. శనగపప్పు వేసి చేసుకుంటాము. చాలా బాగుంటుందండి ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పచ్చెనగపప్పు అనేది నేను ఒక బౌల్ తీసుకొని ఇలాగా ముందర నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు బీరకాయని ఈ విధంగా పైది పీల్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని పచ్చెనపప్పు వేసుకొని 2-3 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని బీరకాయలు వేసుకోవాలి. ఇవి మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మెత్తగా ఉడకకూడదండి పచ్చెనపప్పు, కొంచెం పప్పుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అల్లం వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకోవాలి. అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా వేసేసేయాలి. మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. చూడండి, మీ స్పైసీకి తగ్గట్టు, కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. గరం మసాలా వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. అంటే కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం టమాటా ఉంది కదండి, టమాటాను ఒక 2-3 మీడియం సైజ్ టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ టమాటాలు అనేవి ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఈ టమాటాలు అనేవి త్వరగా మగ్గడానికి మనం సాల్ట్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్, మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ పాటు టమాటాలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది. టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి సాఫ్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు దీన్ని గెరటితో ఇలా స్మాష్ చేసుకుంటే మనకి బాగా గ్రేవీ మాదిరిగా తయారైపోతుంది అన్నమాట. టమాటాలను ఇలా స్మాష్ చేసుకుంటే, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు బీరకాయ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది కొంచెం దగ్గరగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి, ఎక్కువ పలచగా ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి మనకి బాగా మగ్గనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం
సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు. ఎప్పుడు చేసినా ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా తింటారండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.